ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పూజ చేశాడు. వచ్చే సంవత్సరము వరంగల్లో తెలంగాణ గడ్డ మీద రైల్వే కోచ్లు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం యూరియా ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ సుమారు 7,000 కోట్ల రూపాయలతో రామగుండంలో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసి ఆ యొక్క కంపెనీ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ యూరియా ఉత్పత్తి చేస్తూ ఆ యొక్క పరిశ్రమను తెలంగాణ రైతులకు డెడికేట్ చేసింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా జాతీయ రహదారుల కోసము ఈరోజు 1,000 కోట్ల రూపాయలు 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాము. మరొక 80,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. జాతీయ రహదారులు తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలతోటి నేషనల్ హైవేస్తో అనుసంధానం చేయడం. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు అయినప్పటికీ కూడా నేషనల్ హైవేస్తో కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల అనుసంధానం తెలంగాణలో చేయడం జరిగింది. అంతేకాకుండా రైల్వేల అభివృద్ధి కోసం సుమారు 84,492 కోట్లతోటి నూతన ప్రాజెక్టులు తీసుకుంది. 100% రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం. సుమారు 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు. మీరు వచ్చే జనవరిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా. మనకు దగ్గర ఉన్నటువంటి చర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ మోడీ గారే భూమి పూజ చేశారు. ఈరోజు ఆ యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయడానికి విషయాన్ని మనం చేస్తాం, పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 5 వందే భారత్ ట్రైన్లు తెలంగాణ నుంచి ప్రారంభమైనవి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మెట్రో రైలుకు, హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇయలే కాదు. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ 100 మెగావాట్ల అతిపెద్ద నీటిలో తేలియాడేటువంటి సోలార్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఎరువుల మీద రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ 60,000 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగాయి. అది ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు, కరోనా ఎఫెక్ట్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశంలో స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచవ్యాప్తంగా మనము ఎక్కువ యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ, డిఏపి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ₹1 కూడా పెరగకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు లక్షలాది రూపాయలతో ఎరువుల సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని కాదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద రైతుల అకౌంట్లో మోడీ పైసలు ప్రతి 4 నెలలకోసారి టెన్షన్గా ఒక్కరోజు ఆలస్యం కాకుండా వేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అయితే రాష్ట్రంలో 11 ప్రాజెక్టులు 200 కోట్లతోటి 100 కోట్లతోటి నిధులు లేక ఆగిపోతే వాటన్నిటిని కూడా కలిపి 11 ప్రాజెక్టులను చివరి వరకు కూడా పూర్తి చేయించినటువంటి ఘనత, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అర్బన్ ఏరియాస్లో అమృత్ పథకం కింద సుమారు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలు అర్బన్ ఏరియా ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక న్యాయ పైసా ఇవ్వకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ₹1 ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కోసం కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం కానీ,
గ్రామ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్వహణ కోసం కానీ, గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి జీతాల కోసం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 14-15వ ఫైనాన్షియల్ కమిషన్ ఆధారంగా నిధులు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు. మనరేగా నిధుల కారణంగా ఎక్కడ కూడా కొరత లేకుండా అందరికీ పని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీ ప్రభుత్వం. అంతేందుకు మన యొక్క పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 1366 కోట్లతో 1366 కోట్లతో అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో తెలంగాణలో ప్రైవేట్లో కానీ ఎక్కడ లేకుండా అద్భుతమైనటువంటి భవనాలు ఈరోజు బీబీ నగర్లో నిర్మాణం జరుగుతాం.